పెద్దపల్లి శానిటేషన్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్. పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య పిలుపునిచ్చారు. ఉదయం శానిటేషన్ కార్మికుల హాజరు కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం కార్మికులకు పలు దిశానిర్దేశాలు చేశారు. అక్కడి నుండి నేరుగా జెండా చౌరస్తా, చందపల్లి రోడ్ మరియు ట్యాంక్ బండ్ ప్రాంతాలలో జరుగుతున్న శానిటేషన్ పనులను చైర్మన్ స్వయంగా పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా వార్డ్ ఆఫీసర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు జవాన్లు శానిటేషన్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి. మన మున్సిపల్ సిబ్బంది ఉదయం నుండి సాయంత్రం వరకు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. పట్టణ ప్రజలందరికీ నా విజ్ఞప్తి: మీ ఇళ్లలో వెలువడే చెత్తను తడి, పొడి చెత్తగా విడివిడిగా వేరుచేసి విజిల్ వేస్తూ వచ్చే మున్సిపల్ వాహన సిబ్బందికి మాత్రమే అందజేయాలి. రోడ్లపైన, మురికి కాలువల్లో, ఓపెన్ ప్లాట్లలో చెత్త వేస్తే సహించేది లేదు. అలా పరిసరాలను అపరిశుభ్రం చేసే వారిని గుర్తించి మున్సిపల్ చట్టాల ప్రకారం కఠిన జరిమానాలు విధిస్తాం. స్వచ్ఛ పెద్దపల్లి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. వారిలో శానిటరీ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్ రెడ్డి, పులిపాక రాజు, ట్యాంక్ బండ్ ఇన్ఛార్జ్ మధు, జవాన్లు జయరాజ్, కరుణాకర్, మోహన్, చిన్న, వేణులాల్ తదితరులు ఉన్నారు.